దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఉదయ కాలున ఏర్పరచబడిన లేఖన భాగములు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 15వ వచనము నుండి 25వ వచనం వరకు చదవగా మనం విని ఉన్నాం. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవగా విన్నాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టేదను. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును నైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఈ దినము కాలేబు గారి యొక్క విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నా. పరిశుద్ధ గ్రంథ చరిత్రలో గొప్ప విశ్వాస వీరుల జాబితాలో ఎంచబడే ఒక మహోన్నతమైన వ్యక్తి కాలేబు. ఈయన జీవితం నిజముగా ప్రతి క్రైస్తవ విశ్వాసికి చాలా మాదిరికరమని నిశ్చయముగా మనము ఒప్పుకోవలసిన వారమైనా. ఎందుకనంటే సుమారుగా 6 లక్షల కుటుంబాలలో 6 లక్షల కాల్బలములో కేవలం ఇద్దరు వాగ్దాన దేశమునకు వెళ్ళగలిగారు. ఇద్దరంటే ఇద్దరే. ఐగుప్తు దేశము నుండి బయలుదేరినప్పుడు వారి సంఖ్య 6,03,550. ఆ 6,03,550లో నేను టోటల్ నంబర్ కాదు ఇది, దీని సంఖ్య ఏమి చేయాలంటే ఇది యుద్ధానికి వెళ్ళగలిగే వారి వయస్సు అని, కాల్బలము అని చెప్పబడుతుంది. ఇందులో స్త్రీలు అలాగే పిల్లలు లెక్కించబడరు, గమనించండి. కనుక మొత్తం వీరి సంఖ్య మొదటి అధ్యాయము 46వ వచనంలో, సంఖ్యాకాండము మొదటి అధ్యాయం 46వ వచనంలో కనబడుతుంది. లెక్కింపబడిన 6,03,550 మంది. ఈ 6,03,550 మందిలో వాగ్దాన దేశమునకు వెళ్ళిన వారు ఇద్దరు. అంటే 6,03,548 మంది విశ్వాసములో బలహీనులైపోతే ఇద్దరు వారి విశ్వాసమును స్థిరంగా కాపాడుకున్నారు. యెహోషువ దృక్పథము, యెహోషువ ఆత్మీయ జీవితం వేరు. ఆరంభము నుండి యెహోషువ గారు మోషేను అంటి పెట్టుకుని ఉంటారు. జాగ్రత్తగా గమనిస్తే యెహోషువ, మోషే ఇద్దరు కూడా ప్రతి సందర్భంలో ఒకే పోలిగా కనబడతారు. ఎందుకనంటే గురువు గారిగా మోషేను ఎంచి శిష్యత్వం చేశాడు నూను కుమారుడైన యెహోషువ. మనము నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో సీనాయి పర్వతము దగ్గర తిరుగుబాటు చేసిన నేపథ్యం మనం చూసినప్పుడు, దూడని ఏర్పరచుకున్నప్పుడు, దూడని పూజించినప్పుడు, బంగారు పోత వేయబడిన విగ్రహాన్ని చేసుకున్నప్పుడు, ఓ ఇశ్రాయేలు, మిమ్మును ఐగుప్తు నుండి విమోచించిన దేవుడు ఇతడే అని దేవుని మహిమను బంగారు దూడకు ఆపాదించినప్పుడు అహరోను ఉన్నాడు, కానీ ఆ జాబితాలో ఎవరు లేదంటే యెహోషువ లేడు. యెహోషువ
సీనాయి పర్వతం మీద మోషే గారుంటే సీనాయి పర్వతపు అంచున క్రింది భాగంలో మోషే గారు వచ్చేంత వరకు కూడా యెహోషువ కనిపెట్టుకునే ఉన్నాడు. కనుక యెహోషువ గారు వేరు, కాలేబు వేరు. కాలేబు సర్వ సమాజంతో మిళితమై ఉన్నవాడు. దైవజనుడికి దగ్గరగా ఉన్నవారికి సమాజంలో ఉన్నవారికి చాలా తేడా ఉంటుంది. సో దగ్గరగా ఉన్నవాడు దేవుని విషయాలు చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది, భక్తి నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆయనలాగా ఉంటే, ఆయనలాగా ప్రసంగం చేస్తే, ఆయనలాగా పాడితే, ఆయనలాగా మాట్లాడితే, ఆయనలాగా డ్రెస్అప్ చేస్తే, ఆయనలాగా నడిస్తే చాలా మంది నేను సమాజంలో చూస్తూ ఉంటాం. దైవజనులలాగా ఉండాలి, నిజం. మోషే గారిని అనుసరించాడు యెహోషువ, కానీ కాలేబు అలా కాదు, సామాన్యుడు, సమాజంలో బ్రతుకుతున్నవాడు, కానీ వీరుడిగా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. యెహోషువ గారిని ఒకవేళ దైవజనుల జాబితాలో పెట్టేస్తే ఒక సామాన్యమైన వ్యక్తి మహా వీరత్వముతో, ఏ వీరత్వం ఇది? కత్తి పట్టుకున్న వీరత్వం కాదు, ఆధ్యాత్మిక వీరుడు, విశ్వాస వీరుడు, గొప్ప కార్యాలు దేవుని సన్నిధిలో చేసి చూపించిన వాడు. 6,03,040 పడిపోతే ఈ ఇద్దరు దేవుని సన్నిధిలో యోగ్యులుగా నిలిచారు. ప్రియులారా, దేవుని వాక్యమును మనం గమనిస్తే అతి మహావీరుని కోసం, అతి ఆత్మీయుడైన గొప్ప వ్యక్తి కోసం మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. చాలాసార్లు వినే ఉంటారు, కానీ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ఆలోచనలు ఈ దినము మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు భోజన దేశంలో అతని ప్రవేశపెట్టదను. వాస్తవానికి ఈ వచనంలో ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ నిక్షిప్తమైంది. అక్కడ ఏముంటుందంటే he had another spirit with him అని అంటది. పూర్ణ మనస్సుతో, మంచి మనస్సుతో ప్రభువుని వెంబడించాడు. దానికి ముందు అతడు ఈ 6,03,548 మంది వాడు కాడు. ఇతడు వేరు కోవకు చెందినవాడు, వేరే ఆసక్తి కలిగిన వాడు. స్పిరిట్, ఆసక్తి, ఆతురత అనే భావన కలుగుతుంది. ఏంటి ఇదికున్న ఆసక్తి అని అంటే, నన్ను చాలా బలపరిచింది నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు. ఇందులో మొదటిగా కాలేబు గారిలో ఉన్న లక్షణం, ఈయనకున్న ప్రత్యేకత, ఈయనకున్న ఆసక్తిలో ప్రత్యేకత ఏంటంటే 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఎవరి కాలేబు అంటే యోదా గోత్రానికి నాయకత్వము వహించిన వాడు లేదా ప్రాతినిధ్యము వహించిన వాడు. 11వ వచనంలో వాగ్దాన దేశమునకు వేగు చూడటానికి వెళ్ళిన వారిలో 12 గోత్రాలకు ఒక్కొక్క గోత్రము చొప్పున వెళ్ళారు. ఎఫ్రాయిము గోత్రము తరఫున యెహోషువ వెళితే యోదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు ఏర్పరచబడ్డాడు, జ్యేష్ఠుడు, నాయకుడు. సో ఈ మాటలో నేను ఒక క్షణం ఆలోచిస్తే నాకు అర్థమైంది. యోదా అనగా స్తుతి, యోదా అనగా స్తుతి, స్తుతించిన వాడు. అందరూ స్తుతిస్తారు, ఈయన స్తుతిస్తాడు. స్తుతిలో పెద్ద వ్యత్యాసమే ఉంది అని అంటే, ఈయన అందరిలాగా అప్పుడప్పుడు మేలు చేసేటప్పుడు, మేలు పొందుకున్నప్పుడు, అద్భుతం కొరకు లేదా దేవుడు ఏదైనా కార్యం చేయటం కొరకు మాత్రమే ప్రభువు కొరకు నోరు తెరిచేవాడు కాదు. ఈయన ఎవరనంటే ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించేవాడు. కీర్తన 34లో ఉంటది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఎల్లప్పుడూ నట, ఎల్లప్పుడూ స్తుతించడం అంటే ఏ భయమైనా, ఏ బెదురైనా, ఏ కరువైనా, ఏ ఖడ్గమైనా, ఆశించినవి జరగకపోయినా, ఈ వచనం మీద ఒక మాట ఉంది కదా, నేనెల్లప్పుడు
యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనట్టు. ఆ పాటలో ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కబరువైనా, ఊపిరే బరువైనా, గుండెలే ఏమున్నా ఏమి లేకపోయినా నేను ఎల్లప్పుడూ యెహోవాను. కాలేబు గారికి ఏం ఏర్పడింది? అంతగా స్తుతించాలని చెప్పుకోవడానికి గల కారణం ఏంటి? కాలేబు గారి స్తుతి యొక్క ప్రభావం ఏంటి? అంత ప్రతికూల పరిస్థితులు ఏం ఫేస్ చేశాడు అని అంటే, ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. మిగిలిన వారందరూ ఒక సాక్ష్యం చెప్పారు, ఈయన ఒక్కడు ఒక సాక్ష్యం చెప్పారు. మనము 11వ అధ్యాయంలో కాలేబు గారి సాక్ష్యం 30వ వచనం చదివితే, మోషే ఎదుట జనులను నిమ్మలపరచు, మనము నిశ్చయముగా వెలుదము, ఆయన ఎంత నమ్మకంగా చెప్తున్నాడు. మంచి సమాచారం ఎముకలకు, చెడ్డ సమాచారము ఎముకలకు కుళ్ళు తీసుకొస్తుందట. సో దేవుని వాక్యం చెబుతుంది, యెహోషువ గారు యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా చాలా ధైర్యంగా నిలబడ్డారు. వారు చూసిన వాటిని, వారు కన్న వాటిని, వారు తాకిన వాటిని బట్టి ఏమాత్రము వారిలో భయం కలగల. వారు ఏం చూశారు? వారు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి? దేనిని వారు ఎక్స్పీరియన్స్ చేశారంటే, 13వ అధ్యాయంలో వేగులు చూడడానికి వాగ్దాన దేశం కనాను వెళ్ళి వస్తూ వారు ఒక ద్రాక్ష గెలను మచ్చుటకు తీసుకొచ్చారు. ద్రాక్ష గెల ఎంత ఉంది అని అంటే 23వ వచనంలో, ఇద్దరు మనుషులు ఒక దండెముతో మోసేంత పెద్దది. దానిమ్మ పండ్లు తెచ్చారు, అంజూరపు పండ్లు తెచ్చారు. ఇవన్నీ ఎలా ఉన్నాయనంటే, చాలా వారు అంతకు ముందు తిన్న వాటి కంటే, చూసిన వాటి కంటే చాలా గొప్పగా, చాలా రుచిగా, చాలా పెద్దగా ఉన్నాయి. పెద్ద ద్రాక్ష గెలను చూశారు. ఇద్దరు మనుషులు లోయ గుండా మోసుకొని రావాల్సి వచ్చింది. ద్రాక్ష పళ్ళ గుత్తు లేదా గెల అంటే మనకి ఈ మాత్రం సైజు తెలుసు. ఇద్దరు మనుషులు మోసేంత గెల అంటే సరే. ఇంకొక మాట, మనము ఈ సైజు ద్రాక్ష గుత్తుని పళ్ళు ఏ సైజు చూస్తాం? ఈ సైజు. అంటే గెల పెద్దదేనంటే పండ్లు కూడా ఎంత ఉంటాయి ఖచ్చితంగా. సో మిగిలిన వాళ్ళందరూ ఎంతెంత గెలలను తిని, అవి బాబోయ్ వాళ్ళు నిఫీలీలుగా, అనాకీలుగా, దీర్ఘదేహులుగా, మన భాషలో మాట్లాడితే రాక్షసుల్లా ఉన్నారా బాబు అని అనుకుంటున్నారట ఇశ్రాయేలీయులు. మిగిలిన 10 మంది నాయకులు అదే సమాచారాన్ని తెచ్చి 13వ అధ్యాయం చివరి భాగానికి వచ్చేసరికి యెహోషువ కాలేబులకు విరుద్ధంగా వారు సమాచారం ఏం చెప్తున్నారో చూడండి. ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీద పోరాడలేము అని చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులు అనబడిన వారు ఉన్నారు. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, వారిని చూసినప్పుడు వారి దృష్టికి మిడతల్లాగే ఉన్నాం. ఇది ఆలోచన ఏంటంటే, తమను తాము చిన్నపరుచుకుంటున్నారు. తమ శత్రువు ఎదుగా కూడా వారిని వారు, ఇంత ప్రతికూల పరిస్థితులు చూస్తూ కూడా కాలేబు ప్రభువుని స్తుతించడం మానలేదు. స్తుతి ఏం చేస్తారంటే ముందు ధైర్యాన్ని ఇస్తారు. స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఆరాధన, స్తుతి మన బ్రతుకులలో గొప్ప ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని నింపుతుంది. ఏమండి? యెహోషాపాతు చేసినటువంటి ఆరాధన బెరాకా లోయలో ఉన్నటువంటి సైన్యం అంతటిని హతమార్చలేదా? వీరు పాటలు పాడుకుంటూ కవాతు చేస్తుంటే వీరికి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. దేవుని కృప నిరంతరం ఉంటుంది. మా శత్రువులపై మాకు జయమవడానికి ఆయన కృప నిరంతరం ఉంటుంది. అబ్రహాం మొదలు నేటి వరకు, ఆదాము మొదలు నేటి వరకు ఆయన కృప ఎల్లప్పుడూ ఉన్నట్టు రాబోవు కాలంలో కూడా ఉంటుందంటూ కృపని స్తుతించారు వారు. దేవుని కృపను ఘనపరిచారు వారు కదా. స్తుతి ఏం చేస్తుంది అంటే మనకు మొదట ధైర్యాన్ని ఇస్తారు. అందుకే క్రైస్తవుని నోట ఎల్లప్పుడూ ఏముండాలో తెలుసా?
దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ అంటే వ్యాధిలోనైనా, లేబులోనైనా, అవసరతలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా స్తుతించు వారమై ఉండాలి. స్తుతి మొదట మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అందరూ ఏకకంఠంతో చెడ్డ సమాచారం చెబుతుంటే ఇతడు మాత్రం మనము నిశ్చయముగా వారిని జయించగలుగుతామని అంటున్నాడు. ఎందుకు ఈయన అనగలిగాడు అని అంటే he had another spirit. అంటే అందరి ఆలోచన వేరు, అందరి ఆసక్తి వేరు, అందరి విశ్వాసం వేరు, అందరూ నెఫీలీలను చూస్తున్న దృక్పథం వేరు, అందరూ ద్రాక్షాగాలని చూస్తున్న దృక్పథం వేరు. ఈయన చూస్తుంది వేరు. ఈయన చూస్తున్నాడు అంటే నెఫీలీల కంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడు చూస్తున్నాడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆ పాదపీఠం ఎదుట నెఫీలీలు అనబడిన వారు రేణువు కంటే తక్కువ. ఆ దేవుని శక్తితో మేము ఖచ్చితంగా జయించగలుగుతామనేమో యెహోషువ, కాలేబు ఇద్దరు చూస్తుంటే, వీరి విశ్వాసం ఎలా ఉంటే, కాలేబు ఎంత ఖచ్చితంగా చెబుతుంటే మిగిలిన 10 మంది ఏమంటున్నారు, బాబోయ్ మేము పెడతలం. మేమే పెడతలం అంటే మీరు కూడా పెడతలే. ఎందుకనంటే ఈ చెబుతున్న వాళ్ళు చిన్నోళ్ళు కాదు, గోత్రానికి నాయకులు. కాలేబు యోధా గోత్రం అంతటికి నాయకుడు. లీడర్ పిరుకోడైపోతే, రాజు పిరుగుతనంతో యుద్ధంలో నుండి పారిపోతే సైన్యం నిలబడుతుందా? సో 6,03,548 మంది హృదయాలు కూడా ఏం చేశారంటే వీళ్ళందరూ, ఈవెన్ యోధా గోత్రంలో ఉన్నవారు, ఎఫ్రాయిం గోత్రంలో ఉన్నవారు, వీరి సాక్ష్యం కూడా నమ్మకం మిగిలిన వారందరూ బలహీనమైపోయారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు, కొన్నిసార్లు సమస్యల తీవ్రత పెరిగి ఇంకా అవ్వదు అని అందరూ చెప్పేస్తుంటే, మారదు, ఇంకెప్పుడు జరుగుతుంది, ఇంకెప్పుడు కార్యం జరుగుతుంది, ఇంకెప్పుడు నా బ్రతుకు బాగుంటుంది, ఇంకా ఇప్పుడు దేవుడి కార్యం, ఇంకా ఆయన నా జీవితంలో గొప్ప మేలు చేసే సమయానికి, ఆయన నాకు మిరాకిల్ చేసే సమయానికి, ఆయన నాకు బాగు, నేను ఉంటానో లేనో, నేను అది చూస్తాను, ఎలాంటి బలహీనమైన ఆలోచన కూడా చాలా సార్లు వచ్చేస్తూ ఉంటాం. ఇరుగు పొరుగు మాటలు, పరిస్థితులను ఇంకా కృంగిపోతా ఉంటాం. పిల్లరా, ఈరోజు వాక్యం ద్వారా మనం గమనించాలి, కాలేబు ఎలాంటి దృఢ నిశ్చయిత కలిగి ఉన్నాడు. అందరూ ఆలోచించినట్టుగా సమస్య గురించి, ఈ పరిస్థితి గురించి సామాన్యంగా నువ్వు ఆలోచించకూడదు. కాలేబు చూసినట్టుగా నీ దేవుని నుండి, నీ దేవుని కోణములు, మన దేవుని కోణములు మనం చూడాలి. చూసినప్పుడు లాజరు చనిపోయి 4 రోజులైందండి, కుళ్ళు కంపు పడతాడని ఎవరు చెప్తున్నారన్నమాట? మాత్రమే చెప్తుంది. అప్పుడు యేసుప్రభువు అన్నారు, నువ్వు నమ్ముతున్నావా? పునరుత్థానము శివము నేనే అని నమ్ముతున్నావా? అంతేగాని మళ్ళీ కాదు, ఆ పునరుత్థాన అనుభవం ఇప్పుడే చూస్తావు, నమ్ము అని అన్నాడు. లాజరు బయటకు. మనము దేవుని కోణంలో మన పరిస్థితిని చూడగలిగితేనే పరిస్థితులను జయించగలుగుతాం, దేవుని కార్యాలను పొందుకోగలుగుతాం. అందరిలాగే కాదు. కాలేబు వేరే ఆసక్తి, దైవికమైన ఆసక్తి, దేవుని కోణంలో పరిస్థితులను చూశాడు. ద్రాక్షాగాలను చూసినప్పుడు అందరూనేమో అయ్యబాబే అన్నారు. కాలేబు ఏమనుకుంటున్నాడంటే, ఎప్పుడో ఎక్కడో బానిసలుగా బ్రతకాల్సిన మమ్మలను మా పితరుడైన అబ్రహాముకు చేసిన వాగ్దానమును బట్టి వాగ్దాన దేశంలోకి నడిపిస్తూ మధ్యలో ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. వండని వడకని స్థితిలో మా వస్త్రాలను పాతగిలకుండా చక్కటి దేవదూతల ఆహారం పెడుతూ పూరేళ్లతో పోషిస్తూ ఎంత కార్యము చేశాడు. ఎందుకు అని నేను అనుకుంటే నాకు అర్థమైంది, ఎంత గొప్ప ద్రాక్షాగాలు వేసే గొప్ప దేశానికి, గొప్ప దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, ఇంత గొప్ప గొప్ప ఆరోగ్యకరమైన పళ్ళను తినడానికి, కట్టని ఇళ్లలో నాటని చెట్ల ఫలములను అనుభవించడానికా అని ఎవరు చూస్తున్నారు? కాలేబు చూస్తున్నారు. వాళ్ళందరూ ఏం చూస్తున్నారు? అయ్యో బాబాయ్, ఈ ద్రాక్షాగలే మనం పోయిపోతున్నాం, ఇంకా ఆ దేశానికి వెళ్ళి వాళ్ళని ఎక్కడ చేయిస్తాం? దృక్పథం ఎంత వ్యత్యాసమో కదా. నువ్వు ఎప్పుడైతే బలహీనమైపోతావో దేవుని కార్యాలు చూడగలగడానికి నీ విశ్వాసం చాలదు. అందుకే అందరిలాగా నువ్వు ఉండకూడదు.
దైవికమైన కోణంలో నీ పరిస్థితులు చూడు. ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉన్నా దేవుడు నాకు జ్ఞానం ఇవ్వగలడు, నేను సాధించగలను, నేను మంచి మెరిట్ సాధించగలను, నేను కష్టపడి సాధించగలను అని ఆసక్తి ఉండాలి. కష్టపడాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాలి. చెడ్డ సమాచారంతో ఇశ్రాయేలు యావత్ సమాజం యొక్క ఎముకలను క్షీణింపజేశారు. సమాజం అందరూ ఏకదాటిగా దాడి చేస్తూ ఉన్నా, పైగా వారు ఇస్తున్న సమాచారం ఏంటో తెలుసా? దేశం మనల్ని మింగేస్తుందని అంటున్నారు. 14వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చూస్తే, అయ్యో మేము ఐగుప్తు దేశానికి ఎందుకు వదిలేసి వచ్చేసాం, ఐగుప్తులో ఉంటే బాగుంటుంది కదా, ఎంత అరణ్య ప్రయాణం చేసి ఈ 2 సంవత్సరాలు మేము ఇంత దూరం ఎందుకు వచ్చేసాం, అరణ్యములో రాకుండా అక్కడే ఉండిపోతే బాగుంటుంది కదా, మనం ఐగుప్తులకు తిరిగి వెళ్ళడానికి ఎవరినైనా నాయకుల్ని ఏర్పాటు చేసుకుందాం, ఎందుకనంటే ఆ దేశంలోకి వెళితే మనం అక్కడ హతమార్చబడతాం, మా భార్యలు మా పిల్లలు బానిసలుగా మార్చబడతారు, దోచుకుంటారు, ఎందుకు వచ్చింది అని అంటారు. వీళ్ళిద్దరూనేమో ముఖ్యంగా కాలేబు యెహోషువలేమో పట్టలు తీసుకుని, అయ్యా మనము నిశ్చయముగా జయించగలుగుతాం, మన దేవుడు కార్యము చేస్తాడు. వారి యొక్క అధికారమును చూడండి, ఎంత ధైర్యంగా ఎంత విశ్వాసంగా వారు మాట్లాడుతున్నారు అంటే 14వ వచనంలో, వారు మనకు ఆహారమగుదురు, వారి మీద నుండి తొలగిపోయెను. అంటే వారి బలము వారి సామర్థ్యము తొలగిపోతుంది, మనము జయించగలుగుతామని ప్రోత్సాహకరం మాట్లాడుతుంటే 6 లక్షల మంది కూడా రాళ్ళురువి చంపేయాలనుకున్నారట. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు పట్ల ఆయన కృతజ్ఞతాభావము స్తుతి దృక్పథము మారలేదు. ఈ పరిస్థితులను చూసి ప్రభువును మహిమపరచడం మానేస్తున్నాము. ఇక నుంచి ప్రభువును స్తుతించు. రెండవది, నిండు మనస్సుతో దేవుని సేవించిన వాడు కాలేబు. నిండైన మనస్సు అంటే ఎక్కడ కూడా ఇన్కంప్లీట్ లేదా కొంచెం ఒక పావు వంతు అరవద్దు ఇలాంటివేమీ లేదు. దేవుని వాక్యంలో ఈ నిండైన మనస్సు ఆయన ఎంత కాలం నిండైన మనస్సుతో ప్రభువుని సేవించాడనంటే యెహోషువ గ్రంథము ఒకసారి తీయండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్తున్నాడు, తనకి తాను సాక్ష్యం ఇస్తున్నాడు. కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు కనుక, ఆ నిండు మనస్సుతో అనుసరించేవాడు. ఎప్పుడు చెబుతున్నాడు ఈ సాక్ష్యం? ఇప్పుడు 11వ వచనం చదువుదాం. మోషే నన్ను పంపిన నాడు 10 యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పుడు ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవుడిగా కాపాడినాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఎంతకాలం అండి? 85వ ఏట ఈ మాట చెప్తున్నాడు. అరణ్య ప్రయాణము వాగ్దాన దేశంలోకి వచ్చి 5 సంవత్సరాలు కలిపి ఆయన అన్నాడు ఈ 45 ఏండ్ల కాలము అని కలిపి చెప్తున్నాడు. ఈ 45 ఏండ్ల కాలము అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టెక్స్ట్ వస్తే ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు అరణ్యంలో? ఎన్ని సంవత్సరాలు అటు ఇటు తిరుగులాడారు చెప్పాలి? 40. ఎందుకు తిరుగులాడారు తెలుసా? దానికి జవాబు ఉంది. అదే సంఖ్యాకాండం 14:34 వచనం చూడండి. 14:34 వచనం, వీరు చెడ్డ సమాచారము చెప్పినందున దేవుని వాగ్దానమును దేవుని ప్రత్యక్షతను దేవుని కృపను నమ్మనందున వారు 40 రోజులు తిరుగులాడారట దేశం అంతటినీ చూడడానికి. ఈ 40 రోజులు దేశాన్ని సంచరించి వచ్చిన కారణాన్ని బట్టి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సంవత్సరం చొప్పున 40 రోజులు ఈజ్ ఈక్వల్ టు 40 సంవత్సరాలు. నమ్మనందు చేత అవిశ్వాసముతో మిగిలిన వారి హృదయాన్ని కూడా పిరికితనముగా మార్చేసినందు చేత 34 ఉంది కదా, 40 రోజులు కాస్త 40 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 85 ఏండ్ల వాడు అంటే వాగ్దాన దేశమునకు ప్రయాణం అయ్యే సమయానికి ఆయనకి ఎంత వయస్సు?
రైట్ 40 years కదా, 40 సంవత్సరాల వయస్సులో ఎంత బలవంతుడో, 85 ఏట కూడా ఎక్కడా కూడా ఈ 45 ఏళ్ల కాలంలో తన భక్తి, తన విశ్వాసం సన్నగిలల, తనకున్న దైవికమైన దృక్పథం అందరూ చూసినట్టుగా కాక వేరు కోణంలో ఆయన్ని చూశాడు. ఆ దేవుని అర్థం చేసుకుంటే విశ్వాసం ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడా కూడా ఆయన ధైర్యము తగ్గిపోలేదు. భౌతికంగా బలవంతుడు, ఆధ్యాత్మికంగా బలవంతుడు, విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. దానిని నమ్మాడు ఆయన. నేను గెలవగలను. ఎవరిని చూసి నేను భయపడ్డానంటే అనాకీలను చూసి భయపడ్డాను. ఈయన అంటాడు నేను అనాకీలను జయిస్తాను. మిగిలిన వారందరూనేమో అనాకీలు ఉన్నారు, వారు నెఫీలీలాగా దేవదేవులు, వారిని గెలవలేమనంటే నేను అనాకీలను గెలుస్తాను, నాకు అనాకీలు నా ప్రాంతం ఇవ్వండి అని కోరుకుంటున్నాడు అక్కడ యెహోషువ గ్రంథంలో. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నిశ్చయంగా నువ్వు నెరవేర్చుకోగలుగుతావు. ఆ వాగ్దాన నెరవేర్పును నువ్వు చూడగలుగుతావు, పొందుకోగలుగుతావు, అనుభవించగలుగుతావు, ఆస్వాదించగలుగుతావు. వాగ్దానం ఎవరికి చేశాడు దేవుడు? నీకే కదా. మరి నీకే వాగ్దానం చేశాడంటే అది నువ్వే కదా చూస్తావు. కానీ ఎందుకో కొన్నిసార్లు పరిస్థితులు ఆలస్యం అవుతున్నప్పుడు, జటిలంగా అవుతున్నప్పుడు నేను చూడను కానీ ప్రభువా కనీసం నా పిల్లలకైనా, అంత నీరసం ఎందుకు, అంత బలహీనమైన మనస్సాక్షి ఎందుకు? నీకు వండుకున్న ఆహారం నువ్వే కదా తినాలి, ఇష్టంగా నువ్వే కదా సిద్ధపరుచుకున్నావు. నీ యజమాని కొరకు వండింది ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టపడతావు. అమ్మా కూరండి అంటే లేదంటే అని అంటావు. ఎందుకు? ఎవరి కొరకు ఇష్టపడి ఉంటావు? ఆయన తప్ప కొన్నిసార్లు భర్త వండింది పిల్లలకు కూడా ముందు పెట్టడానికి ఇష్టపడరు. కొంతమంది చాలా ప్రేమ కలిగి ఉంటారు తల్లులు. నిజంగా కొంతమంది రివర్స్లో, కొంతమంది పిల్లలకి పెట్టి కొంతమంది భర్తలు పెడతారు. ఏదైనా ప్రేమతో ఒకరికి సిద్ధపరిచింది ఇంకొకరికి ఇవ్వటం మనకే నచ్చినప్పుడు, నా ఉద్దేశం ఏంటంటే ప్రేమతో ఒకరి కొరకు నువ్వు సిద్ధపరిచావు, అది ఇంకొకరి దగ్గర నీవు చూడడానికి నీకు మనస్సాక్షి ఒప్పుకోలేనప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రేమించి నీ బ్రతుకు బాగుంటుంది నాన్న, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు మేలు పొందుకుంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఈ ఆర్థికమైన బలహీనతలో ఉంటావు, నీ ఆధ్యాత్మిక జీవితం ఇంకా మెరుగుపరచబడుతుంది, ఇప్పుడు ఉన్నట్టుగా ఉన్నదు, రాబోయే దినాలలో నేను ఉద్దేశించిన సంగతులని మేలైనవే అని అన్ని సార్లు చెబుతున్నా. నీ కొరకు ఇచ్చిన దానిని నువ్వు నమ్మకపోతే ఎలాగా? నువ్వు ఎవరి కొరకైతే సిద్ధపరిచావో వారి కొరకు వారు తింటేనే లేదా వారు ధరిస్తే నీకు తృప్తి అయినప్పుడు, దేవుడు చేసిన వాగ్దానం కూడా అది నీకే చేసినప్పుడు నీ పిల్లలు అనుభవించడం అనేది రెండవ స్థానం. మొదటిది ఏంటో తెలుసా? అది నువ్వు అనుభవించాలి. అబ్రాహాముతో దేవుడు ఒక మాట అన్నాడు, హెబ్రోను కొరకు మాట్లాడు. చూడండి ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం 17వ వచనం. నీవు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదని అబ్రాహాముతో చెప్పును. అప్పుడు అబ్రాహాము తన గుడారము హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములు దిగి అక్కడ యెహోవాకు ఏం చెప్పాడు దేవుడు? అక్కడ నీకు ఇస్తాను అని అన్నాడు, నువ్వు నడు అని అన్నాడు. సో మొట్టమొదటి ఆశీర్వాదం జాగ్రత్తగా గమనిస్తే, అబ్రాహాము వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనకుండా ఇశ్రాయేలుకు వచ్చేయలేదు. అబ్రాహాము ఆ స్వాస్థ్యాన్ని అనుభవించాడు ప్రతి సందర్భంలో. హెబ్రోనులోనైనా, బేతేలులోనైనా, బెయేర్షెబాలోనైనా, ప్రతి చోట అబ్రాహాము తర్వాత ఇస్సాకు పిలిచి వచ్చి అంటారు, నువ్వు మా మధ్య రాజులా ఉన్నావు అంటారు. అంటే స్వాస్థ్యమును అనుభవించాడు. నీవు అనుభవించిన తర్వాతే నీ పిల్లలకి ఆశీర్వాదం. నీరసించిపోయి
నా భక్తిలో నేను చూడలేను కానీ ఇంకా ఈ భక్తి ప్రభువా ఎవరికి? పిల్లలకి కాదు, ముందు నీది, నీ ద్వారా, నీ తర్వాత. నేను వాక్య విరుద్ధంగా మాట్లాడట్లా, సత్యం చెబుతున్నాను. అది నువ్వు చూడగలగాలంటే కాలేబు లాంటి విశ్వాసం కావాలి, కాలేబులాగా నిండు మనస్సు కావాలి. ఎప్పుడు 40వ ఏట అనాకీలను చూసి ఒక్క గుర్తుందో అనొచ్చు. ఎప్పుడు 40 ఏట, 85 ఏడు ఒక్క గుర్తు అనొచ్చా? కానీ కాలేబు అంటున్నాడు ఇక్కడ. ఎందుకనంటే 40వ ఏట ఏ బలమో 85వ ఏట అదే బలం. నేను యుద్ధానికి వెళ్ళగలను, నేను వచ్చుచూ పోవచ్చు ఉండగలను. అప్పుడు ఎంత బలం, ఇప్పుడు ఎంత బలం అంటే ఇక్కడ 2 అర్థాలు చూసుకోవాలి. భౌతికంగాను నాకు అదే బలం, ఆధ్యాత్మిక విశ్వాసంలో కూడా నేను ఎక్కడ బలహీనము కాదు, నేను సాధించగలను. ఎంత ప్రగాఢమైన నమ్మిక. ఏ పరిస్థితులను అధిగమించలేకపోతున్నామో ఈరోజు ప్రభు ఈ వాక్కు ద్వారా నేను బలపరచునుగాక. నువ్వు సాధించలేకపోతున్నాను, సాధించలేనని అనుకుంటున్న వాటిని చేజిక్కించుకోగలిగే అభిషేకము ప్రభు నీకు ఇచ్చునుగాక. ఎందుకంటే ఆగిపోతున్న ఆశీర్వాదం నువ్వు అనుకుంటున్నావు నా తర్వాత కాదు. కాలేబే స్వయంగా ఆ అభిషేకమును, ఆ వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని జయించి తర్వాత తన బిడ్డలకు ఇచ్చాడు. కనుక నిండు మనస్సుతో దేవుని సేవించినవాడు. మూడోది ఏంటో తెలుసా? కాలేబులో ఉన్న గొప్ప లక్షణం కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు. ఎందుకనంటే మళ్ళా సంఖ్యాకాండం 14వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రజలందరూ చెడ్డ సమాచారం చెప్పి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారంట. నేను ఇందాక చెప్పినట్టు భక్షించే దేశానికి బానిసలుగా మార్చడానికి మరలా యెహోవా మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు అని ఏడుస్తూ ఉంటే ఇదంతా చూసిన మోషే అహరోనులు ఏం చేయాలో పాలుపోక సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిసారి సమాజమంతటికి సాగిలపడి నమస్కరించి, అయ్యలారా యెహోవాకు విరుద్ధంగా మాట్లాడొద్దండి అని సాగిలపడి దండం పెట్టి మాట్లాడుతున్నారు మోషే అహరోనులు. ఈ సంగతి చూసి అయ్యో మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి ఎంతో విశ్వాసంతో నడిపించిన అభిషిక్తులను సాగిలపడేటట్టు చేశారే, ఎంత భక్తిహీనతలో దిగిపోయారే అని వారిని మరలా నిలబెట్టడానికి ఏం చేయాలో పాల్గొన్న బట్టలు చించుకొని, చూడండి 5-6 వచనాలు నేను చెప్పిన సంగతి ఉంది. అరుస్తున్నారు, అయ్యో దేశమందు సంచరించుచిన వాళ్ళ నుండి యెహోషువయు కాలేబు బట్టలు చింపుకొని మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి. వాళ్ళేమంటున్నారు? భక్షించే దేశం అంటున్నారు. వీళ్ళేమంటున్నారు? మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము. మరలా మనము ఖచ్చితంగా దేవుడు ఏ ఆనందముతో మనకిస్తానని ప్రయాణం మొదలు పెట్టాడో ఆయన మనము ఆశ్వాసాన్ని అనుభవించడం ద్వారా దేవుడు మనలను బట్టి ఆనందించేలాగా దేవుడు కార్యం చేస్తాడు. వారి నేడవారిని వదిలిపోయింది. ఎంత గొప్ప విశ్వాసం మాట్లాడుతున్నారు. రాళ్లతో కొట్టి చంపారు అనుకుంటుంటే కన్నీటితో బతిమాలుకుంటున్నాడు. అక్కడ 2 ఒక ఆత్మీయతాన్ని ఇస్తాయి. బట్టలు చింపుకొని కన్నీటితో, అది ఉపవాస ప్రార్థన అనుభవానికి సాదృశ్యం. ఈ అనుభవం 45 సంవత్సరాలు క్లియర్ గా జ్ఞాపకం చేసుకుంటే సుమారుగా 45 ఏళ్ల కాలంలో ఎక్కడా సనగిలలేదు. ఇక్కడ జరిగిన ఒక విచారకరమైన విషయం చెప్పనా? ఈ 40 ఏళ్ళు మొట్టమొదటిగా వాగ్దాన దేశంలోకి వెళ్ళక ముందు 40 సంవత్సరాలు, దేశంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఇంకా స్వాస్థ్యంలో పంచుకోకుండా యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు తనతో ఐగుప్తు నుండి ప్రయాణమైన ఈ 6,03,548 మందిలో ఒక్కొక్కరు మరణిస్తూ ఉంటే ఆ ఈడు కలిగిన వాడు వచ్చి, కాలేబు అసలు నీ వల్లే మేము ఇక్కడ చిక్కుపోయాం, నీ వల్లే మాకు స్థితి అని వారి స్వయం కృతాపరాధాన్ని కూడా కాలేబు విశ్వాసాన్ని బలహీనపరిచేలా మాట్లాడుతూ ఉన్నా, తనతో ప్రయాణమై వచ్చిన వారందరూ తన కళ్ళ ఎదుట మరణిస్తూ ఉన్నా, ఎంత దృఢ విశ్వాసములు, తన సొంత వారి తన భక్తిని విమర్శిస్తా ఉన్నా ఏమొరిగింది? ఇదిగో
మేము ఎలాగా ఈ అరణ్యంలో 40 సంవత్సరాలలో నువ్వు కూడా 80 ఏటకు వచ్చేసావు, నువ్వు కూడా చచ్చిపోతావు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎక్కడా కూడా తన భక్తి, తన సంపూర్ణత, తన కన్నీటి ప్రార్థన భారం ఎక్కడా రాగలేదు. ఎందుకనంటే మరలా చెప్తున్నాను, అప్పుడు ఎంత ఆసక్తో, ఆ 40 ఏట ఎంత బలమో, ఆ 40 ఏట ఎంత విశ్వాసమో, ఆ 40వ ఏట ఎంత కన్నీటి ప్రార్థనో, 85వ ఏట కూడా నువ్వు అనుభవించాలి. స్వాస్థ్యమును స్వతంత్రించుకోవాలంటే 1 సంవత్సరం పాటు గట్టిగా ప్రార్థన చేస్తాం, లేదా ఇంకా కొంచెం ఇది 1 సంవత్సరమే అనుకుంటాం కదా, ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి, లేదా కార్డు తీసుకున్న వెంటనే 1 నెల 2 నెలలు మనకి చక్కగా ఏమొస్తుంది, వచ్చే 18వ తారీఖు నుండి సమకాల మండలకాల ధ్యాన గుళికలను పెంచుకుంటాం. ఈ ఈస్టర్ అయ్యే వరకు ప్రగాఢమైన భక్తి విశ్వాసాలు చేసేసి ఈస్టర్ అయ్యేసరికి ఏదో ఒకటి కార్యం చేయాలి, ఉపవాసం ఉన్నారు కదా అనుకుంటా. కాదు, అది కాదు దేవుడు కోరుకునేది. ఇది కాలేబు లాంటి నమ్మకత్వం, కాలేబు లాంటి విశ్వాసం, నిండు మనస్సుతో కూడిన భక్తి. పాలు పొంగినట్టు వాక్యం అనే వేడి సర్రపైకి వచ్చేయడం, కొంతసేపటికి చల్లారిపోయి కాదు. దేవుని వాక్యమును మంట ఎల్లప్పుడూ రగిలించాలి. అందుకే పొయ్యి మీద పాలుగా కాదు, అగ్నికణంలా ఉండాలి. మనం యోహాను గురించి ఏమంటాడు ప్రభు? మండుచు ప్రకాశిస్తున్న దీపం. అంటే అతను మండుతాడు, ఇతరులను కూడా మండిస్తాడు. రాబోతున్న కాలము 40 రోజులు విరామం లేకుండా జరిగితే చక్కగా ఆసక్తిగా వస్తాడు. మంచిది, సిద్ధపడుతున్నాం కూడా కదా. అయితే కాలేబులాగా మారాలి. కాలేబులాగా, దేవా నాకు మీరేదైతే వాగ్దానం చేశారు, నేనేదైతే నమ్ముతున్నా అది నేనే అనుభవించాలి. ముందు నా తర్వాత నా పిల్లలు. కాలేబు చేశాడు. ఫైనల్ గా 4వది ఏంటో తెలుసా? కాలేబు గెలిచినవాడు. ఏం గెలిచాడో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం వారు కాలేబునకు హెబ్రోనును ఇయ్యగా అతను 3 అనాకీలను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరచుకొని. ఇప్పుడు 14వ అధ్యాయం యెహోషువ 12వ వచనం నేను చదువుతున్నాను. 14:12 హెబ్రోను ఎలాంటిది అంటే, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారముల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండెను, యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. ఏం చేశాడు యెహోషువ? కాలేబు ఇద్దరు కూడా చూస్తున్నారు. యెహోషువ దగ్గరకు కాలేబు వచ్చాడు. యెహోషువ అనుకున్నాడట, మంచి నమ్మకమైన విశ్వాసి కదా, యోధా ప్రాంతానికి ఏదైతే ప్రభు విభజించాడో అందులో మంచి ప్లెయిన్ ఏరియా, సారవంతమైన నేల, నిత్యము పచ్చగా ఉండే మడుగులున్న నేలని చేద్దాం అనుకున్నాడట. కానీ కాలేబు అంటున్నాడు, నాకు కొండ ప్రాంతం ఇది. ఆ కొండ మీద ఎవరున్నారంటే అనాకీయులు ఉన్నారు. ఏ అనాకీయులను చూసి నాకు వారు భయపడి మరణించారో, నేను ఈ 85వ ఏట అదే అనాకీయులపై ఏం కావాలి? నాకు విజయం కావాలి, గెలుపు కావాలి, నేను స్వాధీనపరచుకోవాలి, దేవుడు నాకు చేసిన వాగ్దానం నెరవేర్చుకోవాలి, స్వాధీనపరచుకొని చూపించాలి. 85వ ఏట ఎలాంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసరికి దూర ప్రాంతాలు ప్రయాణం చేయాలని అనుకుంటామా? ఎవరు మనం కదా. అయ్యి బాబాయ్, కుటుంబానికి బిడ్డలకి కాలం దూరం ఉన్నాను ప్రభువా, నీ చిత్తమైతే దగ్గర. ఎంత ఏడుస్తాము, ఎంత ప్రార్థన చేస్తారు కదా ఎంప్లాయీస్. నిజంగా ముఖ్యంగా కొంతమంది అయితే పాడేరు, అరకు, లేదంటే భద్రాచలం ఇలాంటి కొండ బ్రహ్మస్వాడవరం ఇలాంటి కొండ ప్రాంతాల్లో పరిచయం చేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే వారు ఉంటారు. ప్రభువా ఇంకా ఈ ఏరియాలో ఉంచావా రిటైర్మెంట్ టయానికైనా. అంటే వయస్సు పెరిగే కొద్దీ సామర్థ్యం తగ్గుతుంది కనుక ఇక ఆ కొండ ప్రాంతాలను ఎక్కే శక్తి మాకు లేదు
అని కృంగిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కాలేబు రివర్స్. ఎందుకు రివర్స్ అంటే అతని ఆసక్తి, అతని భక్తి, అతని దృక్పథము దైవికమైనది. అందుకే 85వ ఏట కొండలను కోరుకున్నాడు. కొండలను నివాసంగా ఏర్పరచుకున్న అనాకీలను న్యాయాధిపతుల గ్రంథంలో 3 రాజులు ఉన్నారట. 3 రాజులను కూడా కాలేబు జయించాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన హెబ్రోను భూభాగం అంతటిని, కొండలన్నిటినీ స్వాధీనపరుచుకున్నాడు. హెబ్రోనులో ఉండి తర్వాత పరిపాలన చేసిన వారు ఎవరో తెలుసా? రాజైన దావీదు. పిల్లరా, 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఏంటి? మొదటిది వేరు ఆత్మ కలిగిన వాడు. తన విశ్వాసం గొప్పది. విశ్వసించిన విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అని అంటే సమస్య కోణంలో చూడాల, దైవికమైన కోణంలో సమస్యను చూశాడు. నువ్వు అందరిలా ఆలోచించుకునే గురించి దేవుని దృక్పథంలో చూస్తే దేవుడు నీకు ఉద్దేశించిన ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. రెండవదిగా నిండు మనస్సుతో సేవించాడు. అందరిలాగా బలహీనం అయిపోలేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా స్తుతించాడు. విశ్వాసముతో నిండు మనసుతో సేవించాడు. విశ్వాసముతో కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు. విశ్వాసముతో ఎక్కడా కూడా 45 ఏళ్ల కాలంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నేను వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేనేమో అనుకోలేదు. నాకు ఈ గురించి ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాగ్దాన నెరవేర్పు కోసం ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఎవరైనా ఎదురు చూశారంటే ఎవరంటే కాలేబే. ఎందుకంటే అబ్రహాం గారి ఎదురు చూపెంత 25 సంవత్సరాలు, అంతే కదా. మించి ఇంకెవరు కనబడలేదు. కానీ కాలేబో చెప్పండి 45 ఏళ్ల కాలము, పైగా ఆ వాగ్దాన నెరవేర్పు సమయం దగ్గర పడుతున్న కొలది తనతో ప్రయాణం చేసి వచ్చిన వారందరూ మరణిస్తూ ఉంటే ఒక ప్రక్క దుఃఖం. అయ్యో, నాతో పాటు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాల్సిన వారే ఆ మరణిస్తున్న వ్యక్తులు లేదా వారి కుటుంబీకులు ఈయన విశ్వాసాన్ని కృంగదీయాలని చూస్తున్న మాటలు ఎన్ని శాపనార్థాలు లేదా ఎన్ని వ్యతిరేకమైన మాటలు వినుంటాడో. ఎక్కడా కూడా కృంగిపోలేదు. ఫైనల్ గా గెలిచి చూపించాడు, సాధించి చూపించాడు. కాలేబులో నాకు ప్రోత్సహించిన ఇంకొక మాట ఏంటంటే, ఐగుప్తు నుండి ఈ బలమో వాగ్దానము స్వతంత్రించుకునేటప్పుడు అదే మనము ప్రారంభ భక్తి చాలా ఉజ్జీవంగా ఉంటుంది. ప్రారంభములో ప్రార్థనా జీవితం చాలా పటిష్టంగా ఉంటుంది. ఉపవాసం అంటే వారం కాదు, 10 రోజులు కాదు, ఎంతకాలమైన దేవుని కార్యాల కొరకు సాధించి చూపించేంత వరకు ఉపవాసం ఉందాం అనుకుంటాం. కానీ కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత ఇంతే కదా భక్తి అన్నట్టుగా సన్నగిలిపోతాం. కాలేబు రోజు చెప్తున్నాడు, అలా సన్నగిల్లేని భక్తి కాదు. ఎల్లప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. అల్టిమేట్ గా మనం గమనించాల్సింది ఏంటంటే, నీ కొరకివ్వబడిన వాగ్దానం ఎవరిది? నేనైతే నమ్ముతున్నాను ఈరోజు నా దేవుడు నాకు ఏదైతే వాగ్దానం చేశాడో అది నేను అనుభవిస్తాను, నా తరువాత నా బిడ్డలు కూడా అనుభవిస్తారు. ఈరోజు నువ్వు నమ్మితే నీ వాగ్దానం, దేవుడు నీకు చూపిన దర్శనం, దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనం, అది దేవుడి నుండి వచ్చింది. నాలాంటి మనిషి ఇచ్చింది కాదు. నా మాట సామర్థ్యము బట్టే ఉంటది. నా సామర్థ్యం తగ్గిపోతే నేను ఎంతవరకు సహాయం చేయగలను? ఒకవేళ నేను కోటీశ్వరుని అయితే మహా అయితే ఒక 10 లక్షలు, అది ఎక్కువ. నాకు కోటీశ్వరుడికి 10 లక్షలు అయిపోమంట కదా. ఒకవేళ లక్షాధికారిని అయితే 10,000. మనిషి సామర్థ్యం ఎంత? మించి ఏ మనిషి ఇంకొకరికి సహాయం చేయలేరు. కానీ దేవుడు నీకు వాగ్దానం చేసిన వాడు. ఆయన శూన్యము నుండి సృష్టిని కలిగించిన వాడు. బారా ఎలోహీం, హి క్రియేట్స్ అవుట్ ఆఫ్ నథింగ్. నువ్వు నమ్మాలి మాట ఈరోజు.
కాలేబు 47 ఏళ్ల కాలంలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు, ఎన్నో గెలుపులు చూశాడు, అందరి గెలుపుకు తోడ్పడ్డాడు. చివరికి ఈయన వ్యక్తిగతంగా సాధించి అనాకీలను గెలిచి వారు మన దృష్టికి మిడతలుగా మార్చబడతారు, భయపడద్దు అని ఏ విశ్వాసంతో కాలేబు చెప్పాడో అది గెలిచి సాధించి చూపించాడు. ఈరోజు నమ్ము, నీ వాగ్దానం నీ కొరకే. అందుకే ఎబ్రీ పత్రికలో ప్రభువు అన్నాడు, ఎలాంటి విశ్వాసవర్గము మేఘము వలె మనలను ఆవరించి ఉంది కనుక సులువుగా చిక్కులు పెట్టు పాపము వైపు వెళ్ళొద్దు. ఇంకో విషయం తెలుసా, సంఖ్యాకాండం చదవండి వీలైతే. ఈ అధ్యాయాల తర్వాతే మరలా కోరాహు, దాతాను, అబీరాము ఓన్లు తిరుగుబాటు. అది జరిగిన వెంటనే సనుగులు సమాజం ఉంటుంది. అది జరిగిన వెంటనే హోరేవు పంట దగ్గర ప్రతి విషయంలో సనుగులు. ఎన్ని సనుగులు, ఎంత మంది సనిగినా కాలేబు మాత్రం నిండుగా భక్తి చేశాడు. అలాంటి కాలేబుల మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు మనము ఉండి మన వాగ్దానము మనము స్వతంత్రించుకొని మన తరువాతి తరాలకు ఆశీర్వాదకరముగా ఉండటానికి యావత్ యోధాగోత్రానికి పౌరుషమైన రోషము కలిగిన గొప్ప నాయకుడిగా కాలేబును దేవుడు చేసినాడు. నేను ఇంకొకటి కూడా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. వృద్ధాత్ములు వారి దగ్గరికి వెళ్తే, ప్రభువా కాలేబు యెహోషువలకు ఇచ్చిన బలము, శక్తి, సామర్థ్యము ఇవ్వు నాయన అని ప్రార్థన చేస్తాం. అలాంటి శక్తితో, అలాంటి బలముతో మన కుటుంబాలన్నిటినీ, మన సంఘముల వృద్ధులను ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేసి నిండు మనస్సుతో, నిజమైన విశ్వాసంతో ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించి గెలిచి స్వాస్యమును స్వతంత్రించుకున్న కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, అద్వితీయుడా మీకు వందనాలు. నమ్మదగిన నీ కృప విశ్వాస్యతలో కాలేబు జీవితంలో మా ముందు మీరు ఉంచారు. స్తోత్రాలు దేవా. ఎందరూ చెడ్డ సమాచారము చెప్పి ఇతరుల హృదయాలను దేవా కృంగదీసి, కాలేబు యెహోషువలు ఇద్దరు మంచి సమాచారమును కలిగి వాస్తవ సత్యాన్ని నమ్మి ప్రకటించారు. వినలేక 6 లక్షల కాల్బలము నశించిపోయారయ్యా. ఈరోజు మా జీవితాలలో మేము ఇతరులకు మంచి సమాచారం ఇచ్చేవారిగా, ఎల్లప్పుడూ మా ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో స్తుతించువారిగా, ఎల్లప్పుడూ నిన్ను మనసుతో నిన్ను సేవించువారిగా, ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవం కలిగిన వారిగా, మా శత్రువులను గెలిచి చూపించగలిగే అభిషేకం గలవారిగా మాకు చేసి, కొండల మీద ఏలుబడి చేస్తున్న అనాకీలను గెలిచిన కాలేబు వలె ఈ లోక అధికారిని గెలవగలిగే అభిషేకమును, ఆత్మ నడిపింపును మాకు దయచేయమని, మా వ్యక్తిగత కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు కాలేబు వంటి కృపను దయచేసి మా వాగ్దానములను, మాకు మీరు ఏర్పరిచిన ఆశీర్వాదాలను, దర్శనాలు, ఆ నెరవేర్పులో మేము భాగస్థులమై మేము స్వతంత్రించుకొని మా తరువాతి తరానికి ఆ కృపను అందించే భక్తులుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.